జగన్ గారి పరిపాలన ఉన్న పెన్షన్లు తీసాడు, ఒక వార్డు మీద 2 ఉండకూడదని చంద్రబాబు ఇచ్చాడు. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, రైతులు చచ్చిపోతుంటే వాళ్ళందరికీ డబ్బు ఇచ్చాడు. ఎవరి సొమ్ము అది? స్వార్జితం, జేబులో డబ్బు తీసి ఇచ్చాడు. అది వ్యక్తిగతం అంటేనే. ఉన్నాయి తీసేసాడు అతను. ఇక భూముల మీద మాకు భూములు ఇచ్చినట్టు అతను ఫోటో వేయించుకున్నాడు పాస్బుక్ల మీద. అది ఇంకా అభివృద్ధి విషయాలు ఎలా ఉందంటారు? రోడ్లు ఎక్కడ రోడ్లు లేవు, ఏమీ లేదు. డెవలప్మెంట్ కేవలం బటన్ నొక్కడం ఉంది జగన్ పరిపాలన. అది ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? అతను కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ కనపడుతుంది. డెవలప్మెంట్ అసలు లేదు, అతను కేవలం బటన్స్ అంతే నొక్కడమే. అది విషయం. అతను 5% ఇస్తానని ఓవైసీ కాపులకి. ఇది నేను అసలు ఇవ్వనని చెప్పాడు అతను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. మరి అతను ఎంతో కొంత ఇస్తాడంటే దాన్ని డెవలప్ కూడా చేసుకోవాలి కదా, అది ఇవ్వలేదు. అది ఇప్పుడు అపోజిషన్ వస్తే కొంచెం బాగుంటుంది అంటారు. చంద్రబాబు పరిపాలన వస్తే కొంచెం బాగుంటుంది అంటారు. బాగుంటది. అది చెప్పండి నాకు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? జగన్ గారి పరిపాలన చాలా బాగుందమ్మా. ఆయన చాలా బాగా చేస్తున్నాడు. లేని వాళ్ళందరికీ బాగా చేస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి చేయలేదు. కూడా తిరిగి వాళ్ళు కొమ్మరిగా చేసింది ఇది అంతా. ఈ ప్రభుత్వం ప్రతి వర్ణానికి చెందింది. ఇది బాగా చేస్తున్నాడు. మీ ఏరియాలో పథకాలు అన్ని అందరికి అందుతున్నాయి? అందరికీ అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ఇంకా చాలా బాగా చేయడు ఆయన. ప్రతి పథకం కూడా వాలంటరీ చెప్తుంది. చెప్పినట్టే 60 సంవత్సరాలు అయినప్పటికీ వాలంటరీ మీకు 60 సంవత్సరాలు అవుతున్నాయి పెన్షన్ పెట్టుకుని అంటున్నారు. పెన్షన్ ఏమన్నా వచ్చేస్తుంది. టీడీపీ ప్రభుత్వం రాలేదు. చాలా బాగా చేస్తున్నారు ఈయన మట్టికి. మీ ఏరియాలో స్కూల్, హాస్పిటల్ ఇవన్నీ అభివృద్ధి ఏమైనా చెంది? ప్రతి స్కూల్ డెవలప్మెంట్ అయింది. వ్యవస్థ చాలా బాగా అయింది. ప్రతి స్కూల్ కూడా అప్పటికప్పుడు పోయిన తేడా చాలా బాగా చేస్తున్నాడు. అది ఇప్పుడు మార్పు మాత్రం చాలా బాగుంది. ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటంటే, ముందు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ అభివృద్ధి వాళ్ళ పనాలు చేసుకున్నారు అంతే. వాళ్ళ చౌదరీస్గా బ్రాండ్ అది. కానీ వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా చేయలేదు. వాళ్ళు ఆ కూడా తిరుగులు చేసి ఊరి పని వాళ్ళ కానీ వాళ్ళు ఎవరికి చేయలేదు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఈసారి చాలా బాగుంటుంది. దీనికి మా తోట తిరుమతిలో అది ఇంకా సూపర్ డూపర్ హిట్. ఆ జోసిరావు అలా చేయలేదు. 3 సార్లు ఎగ్గిరి తప్ప క్వారంటైన్ కూడా ఎవరికి ప్రాణం పెట్టలేదు. అలా రాడు. తెలుసున్నాడు ఎవడానికి ఓటు వేయడు. అది కొత్త రాజకీయాలు ఎలా ఉండబోతుంది అంటారు? కొత్త రాజకీయాలు అంతా సిస్టమేటిక్ ఏం లేదమ్మా. ఇక్కడ మనిషిని తోట తిరుమతిలో డే అండ్ డే మనిషి పని అయిందంటే అయిపోయినట్టే. మాకు ఈనాటి గుడి ఉంది అక్కడ ఆ సెంటర్లోనే. ఆ గుడికి లాక్కొచ్చి దగ్గర చేయించాడు పని. అలాంటి ఆయన నెగ్గుతాడు. ఇక్కడ పని చేసి కూడా ఉండాలి. పనికి మళ్ళీ పోడు కాదు. అవే పథకాలు మేము ఇస్తా ఉంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అంటే అవే పథకాలు మేము ఇస్తాం, మాకు ఓటు ఎందుకు సుఖం లేదు కదా. 14 సంవత్సరాలు చేయరు. ఎవరికైనా ఇచ్చారా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇస్తానకే. అప్పుడు చేయడు కదండి. 14 సంవత్సరాలు చేయరు. ఎవరికేం చేయలేదు. వాళ్ళు మళ్ళీ జగన్ గారు వస్తారు. జగన్ గారు గ్యారంటీ. మన విజయవాడలో దాడి జరిగింది, దాని గురించి ఏమని చెప్పాలి? విజయవాడలో దాడి జరిగింది కదా, దాని గురించి ఎవరు చేయించారంటారు? ఏం విషయం ఇంకా టీడీపీయే. ఇంకెవరు చేస్తారానికి? ప్రతిపక్షంలో చేస్తారు. ఈసారి జగన్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు సిద్ధం జాయిగా అంటే ఏంటి? పరిపాలన ఎలా అనిపించింది? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. పథకాలు అన్ని బాగానే ఉంటున్నాయి. అది ఇప్పుడు మీ ఏరియాలో అభివృద్ధి ఏమైనా జరిగిందా జగన్ గారు వచ్చిన? జరిగింది కదండి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఏమాది నాడే ఎలా కొడతావు ఎవడో చెప్పలేడు. ఎలా కొడతావు? ఈ ఆరోగ్యశ్రీ కానీ పింఛన్ కానీ ఇవన్నీ అందరికి అందుతున్నాయి? అందరికీ అందుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అన్ని సక్రంగా ఇస్తున్నారు. మన నెల వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయింది కదా, దాని తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఆ నెల అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారండి. సచివాలయం కాడికి వెళ్ళి తెచ్చుకున్నారు. మరి లేఖలు గట్ట మాలోకమే కదండి. లేఖలు గట్ట అయితే మన ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఈసారి ఎవరు రాబోతున్నారు అంటారు? మనీ జగన్ వస్తాడు. అన్ని విధాలుగా జగన్ గారి పరిపాలన మంచిగా అనిపిస్తుంది. బాగానే ఉందండి. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్ పరిపాలన చేశారు. ఎవరిది మీకు మంచిగా అనిపిస్తుంది? మరి జగన్ పరిపాలన బాగుంది. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నిందాలో అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయండి? ఈ పథకాలు గట్టా బాగా పెట్టాడు కదా. ఒక మన దేశంలోనే తేడా చేసాడు. అది ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి. రైతులకి భరోసా మందు అయిన కదా కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి. అది మంచి మంది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news